పతంజలి యోగ సూత్రములకి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాదినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం రూప లావణ్య బల వజ్ర సంహననత్వాని కాయ సంపత్తు అనే సూత్రం గురించి మనం తెలుసుకున్నాం. రూపం అంటే ఆకారం అని, లావణ్యం అంటే మన ఎదుగుతున్న కొద్దీ మన చర్మ సౌందర్యం అనే లావణ్యం అని చెప్పుకున్నాం. బల అంటే మామూలుగా తిన్న ఆహారంతోనే కాదు వచ్చేది, మన ఎనర్జీ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. కాయ సంపత్ అంటే శరీర సంపద గురించి మనం శరీర సౌష్ఠం గురించి, శరీర సౌష్ఠం అంటే ఏంటో చక్కగా మనం వివరంగా తెలుసుకున్నాం. రూపం అంటే ఆకారం, ముక్కు, కనుబొమ్మలే కాదు, అవి సహజంగా పుట్టుకతో వచ్చేయి అని చెప్పి తెలుసుకున్నాం. అది అలాగే లావణ్యం అంటే పుట్టుక చేత వచ్చే అందం కాక వయసుతో పెరుగుతున్నప్పుడు కలిగే ఒక చక్కటి సౌందర్యం అని చెప్పేసి దాన్ని లావణ్యం అనుకున్నాం. అలాగే ఆత్మ సౌందర్యం కూడా, సాధన చేసేవాడికి ఆత్మ సౌందర్యం కూడా వ్యక్తమవుతూ ఉంటుందని తెలుసుకున్నాం. బలం అంటే మామూలుగా టానిక్లు ఆహారం తీసుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతోనే సహజ దారుఢ్యం కలిగేవాళ్ళు అని చెప్పాం. అలాగే సంహననత్వాన్ని అంటే వజ్ర సంహననత్వం అంటే వజ్రమంత పటిష్టత కలది అనేది ఈ శరీరం అని చెప్పేసి ఈ కాయమ యొక్క సంపద గురించి మనం విశేషంగానే ఆ సూత్రంలో తెలుసుకున్నాం. మరి ఈరోజు మరొక సూత్రంలోకి ప్రవేశిద్దాం. ఇంకాస్త కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు మహర్షి గారు. విభూతి పాదములోని 48వ సూత్రం, గ్రహణ స్వరూప అస్మిత అన్వయార్థవత్వ సంయమాత్ ఇంద్రియ జయ. గ్రహణ అంటే గ్రహించే శక్తి, స్వరూప అంటే ఇంద్రియ స్వరూపము, అస్మిత అంటే నేను చూస్తున్నాననే ఒక అవిద్య, అన్వయ అంటే పై మూడింటికి సంబంధం మీదనే ఉన్నది, సంయమాత్ అంటే సంయమం చేయటం వలన, అర్థవత్వ అంటే ఇంద్రియముల యొక్క ప్రయోజనం, ఇంద్రియ జయ అంటే ఇంద్రియాల మీద జయం కలుగుతుంది. సూత్రార్థం ఏంటంటే గ్రహించగల శక్తిని వాటి మూల స్థానాలతో అస్మితతో సంయమం చేస్తే ఇంద్రియాలను జయించగలడు అని చెప్తున్నారు ఇక్కడ. దాని గురించి అంటే వివరంగా తెలుసుకుందాం. గ్రహణ శక్తి ఇంద్రియ స్వరూపం. గ్రహణ శక్తి అంటే గ్రహించేటువంటి శక్తి ఇంద్రియ స్వరూపమే, ఇంద్రియాల ద్వారానే గ్రహిస్తున్నాం కాబట్టి ఇంద్రియ స్వరూపం అన్నారు. అస్మితలకు అంటే అస్మితలకు ఉన్న సంబంధం మీద సంయమం చేస్తే, అంటే గ్రహణ శక్తి అయిన ఇంద్రియ స్వరూపం మీద అస్మితలకు ఉన్న సంబంధం మీద సంయమం చేస్తే ఇంద్రియ జయం వస్తుందని చెప్తున్నారు. అందుకని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని అంటే వాటితో మైత్రి చేస్తూ సంయమం చేస్తే ఇంద్రియాలను జయించవచ్చు. ఎన్ని సంవత్సరాల సాధన తర్వాత అయినా మనం అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ అజ్ఞానంలోకి జారిపోతాము అని చెప్తున్నారు. మొదట ఏం చెప్తున్నారు? గ్రహణం మీద సంయమం చేయండి అంటున్నారు. ఇంద్రియాలు విషయాలను ఎలా గ్రహిస్తున్నాయో దాన్ని గ్రహణ శక్తి అంటాం. కన్ను వెలుగుని ఎలా గ్రహిస్తుందో దాని మీద రోజు కాసేపు సంయమం చేయండి అంటున్నారు. అంటే దాని మీద సమయం చేస్తే దాని గురించి తెలుస్తుందని చెప్తున్నారు. కన్ను వెలుగుని ఎలా గ్రహిస్తుందో దాని మీద రోజు కాసేపు సంయమం చేయండి. వెలుతురు కంటి మీద పడగా ఎలా గ్రహిస్తున్నామో ఆలోచన చేయండి. అలా ఆలోచించేటప్పటికీ చూపు యొక్క అనుభవ ప్రక్రియ మీకు అర్థమవుతుంది.
అంటే ఎలా చూస్తున్నాము ఏంటి అనేది మీరు దాని మీద సంయమనం చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ చూపు యొక్క అనుభవ ప్రక్రియ మీకు అర్థమవుతుంది. దేని ద్వారా అది ప్రకాశింపబడుతుంది, దేని ద్వారా చూడబడుతున్నాం అన్నది ఎలా గ్రహిస్తున్నామో ఆలోచన చేయమన్నారు. అలా ఆలోచించేటప్పటికి చూపు యొక్క అనుభవ ప్రక్రియ అనేది అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలాగే చెవి శబ్దాన్ని ఎలా గ్రహిస్తుంది, ముక్కు వాసన ఎలా గ్రహిస్తుందో ఆలోచించండి. ఇలా ఒక్కొక్కటి 10 రోజులు చేసిన తర్వాత రెండవది చేస్తున్నప్పుడు 2 కలిపి, మూడవది చేస్తున్నప్పుడు 3 కలిపి, నాలుగవది చేస్తున్నప్పుడు 4 కలిపి, ఐదవది చేస్తున్నప్పుడు 5 కలిపి చేయగా పంచేంద్రియాల యొక్క అనుభవ ప్రక్రియను గ్రహించగలము. ఈ విధానాన్ని ఏమంటారంటే గ్రహణ ధ్యానం అంటారు. సో ఈ విధంగా మనకి గ్రహణ ధ్యానాన్ని పరిచయం చేశారు. మరొకసారి దీని గురించి తెలుసుకుందాం. మొదట గ్రహణం మీద సంయమం చేయమంటున్నారు. అంటే ఇంద్రియ విషయాలు ఎలా గ్రహిస్తున్నామో దాన్ని గ్రహణ శక్తి అన్నాం, ఇంద్రియాలు గ్రహించడం అనేది. అలాగే కన్ను వెలుగును ఎలా గ్రహిస్తుందో దాని మీద రోజు కాసేపు సంయమం చేయమంటున్నారు. కన్ను వెలుగును ఎలా గ్రహిస్తుందో దాని మీద కాసేపు రోజు సంయమం చేయమంటున్నారు. వెలుతురు కంటి మీద పడగా ఎలా గ్రహిస్తున్నామో ఆలోచన చేయమంటున్నారు. అలా ఆలోచన చేసేటప్పటికీ అలా చేస్తూ ఉంటే చూపు అనే యొక్క అనుభవ ప్రక్రియ మీకు అర్థమవుతుంది. అలాగే చెవి గురించైనా చెవి ఎలా శబ్దాన్ని గ్రహిస్తుందో, ముక్కు వాసన ఎలా గ్రహిస్తుందో, స్పర్శ ఎలా గ్రహిస్తుందో, ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి మీరు చేస్తూ ఉంటే ఒకరోజు మొదటిది మొదలుపెట్టి 10 రోజులు చేసి తర్వాత రెండో దానికి యాడ్ చేసుకుంటూ 2 కలిపి చేస్తూ 10 రోజులు చేసి మళ్ళీ మూడోది కూడా దాన్ని కలుపుకుంటూ 3 కలిపి ఒక 10 రోజులు చేస్తూ అలా ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వస్తే అప్పుడు 5 కలిపి చేయగా ఆ పంచేంద్రియాల యొక్క అనుభవ ప్రక్రియను గ్రహించగలము. ఈ విధానాన్ని ఏమంటున్నారంటే గ్రహణ ధ్యానము అంటున్నారండి మహర్షి గారు. అది స్వరూపం అంటే. ఇక్కడ అది గ్రహణం అంటే. ఇప్పుడు స్వరూపం అంటే ఏంటో చెప్పుకుంటున్నాం. స్వరూపం అంటే మనసుతో కూడిన ఇంద్రియాలు, చెవి లేదా కన్ను తాను గ్రహించిన శబ్దము లేదా వెలుతురు యొక్క స్వరూపాన్ని భావన చేయటం. అంటే జ్ఞానేంద్రియములతో సూక్ష్మరూపం దాల్చటం. ఈ స్వరూపం అంటే మనసుతో కూడిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, మనసుతో కూడే కదా. మనసు ఉంటేనే చెవి వినపడుతుంది, మనసు ఉంటేనే కన్ను చూస్తుంది. సో మనసు లేకపోతే అవి ఏం పనిచేయవండి. కాబట్టి మనసుతో కూడిన ఇంద్రియాలు, చెవి లేదా కన్ను తాను గ్రహించిన శబ్దము లేదా వెలుతురు యొక్క స్వరూపాన్ని భావన చేయడం అంటే జ్ఞానేంద్రియాలతో సూక్ష్మరూపం దాల్చటం. ఇవి సూక్ష్మరూపం దాల్చినప్పుడే వాటి ప్రతిస్పందన బాహ్య ఇంద్రియాల ద్వారా బహిర్గతమవుతున్నది. అంటే వీటికి సంబంధించిన గ్రహించే జ్ఞానం కలుగుతుంది. కనుక స్వరూపమునందు ధ్యానం చేయమంటారు. గ్రహణం ఎలాగో ఇది స్వరూపం కూడా అంతే. స్వరూపం అంటే దాని యొక్క సూక్ష్మరూపాలు. ఇప్పుడు ఈ చెవి యొక్క సూక్ష్మరూపం, కన్ను యొక్క సూక్ష్మరూపం, అలా ఆ సూక్ష్మరూపాలు దాల్స్తేనే మనం ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ సూక్ష్మరూపాలపై మనం ధ్యానం చేయగలిగితే, గ్రహించగలిగితే, దాంతో సంయమం చేయగలిగితే ఆ ప్రతిస్పందన బాహ్య ఇంద్రియాల ద్వారా బహిర్గతం అవుతుంది. అంటే వాటికి సంబంధించిన గ్రహించే జ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మరూపంగా ఉన్న విశేషాలను మనం ఆ గ్రహించే జ్ఞానం కలుగుతుంది. కనుక దాన్ని ఏమన్నారు, స్వరూపనందు ధ్యానం చేయమన్నారు. మొదట గ్రహణ ధ్యానము, ఇప్పుడు స్వరూపం ధ్యానం. తర్వాత అస్మిత అంటే అంటే నేను అనేది నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని అంటూ ఉంటాం కదా. దాన్ని ఏమంటారు, అహంకారం అంటారు. కానీ ఇది చిన్న అహంకారం మాత్రమే. ఈ అనేది చిన్న అహంకారం మాత్రమే. ఈ పంచేంద్రియాల్లో ఉన్న నేను, మనస్సు, దానిపైన బుద్ధి, ఆ బుద్ధికి పైన ఉన్న నేను అంటే అసలు అహంకారం అది. కనుక అస్మితపై కూడా ధ్యానం చేయాలన్నారు. లేదండి ఈ అస్మిత అంటే నేను అనేది, అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అన్ని మాటలు చెప్తాం, నేను అని పదం వాడకుండా మనం ఏమి చెప్పం అసలు. కాబట్టి దాన్ని అహంకారం అంటున్నారు. ఈ పంచేంద్రియాలతో ఉన్న నేను, ఆ మనసు, దానిపైన ఉన్న బుద్ధి, ఆ బుద్ధికి పైన ఉన్న నేను, ఇవన్నీ కలిసి, ఈ నేనులన్నీ కలిసి అహంకారం అన్నారు. వాటిపై కూడా చేయమన్నారు ధ్యానం. అంటే దాన్ని అస్మిత అన్నారన్నమాట. ఆ అస్మితపై, నేను అనేదాన్ని అస్మిత, ఆ అస్మితపై కూడా ధ్యానం చేయండి. వాటితో కూడా సంయమం చేస్తూ ధ్యానం చేయండి. అప్పుడు ఇంకేం చెప్తున్నారు, అన్వయ ముందల గ్రహణం, తర్వాత స్వరూపం, తర్వాత అస్మిత, తర్వాత అన్వయ అంటే గ్రహణ శక్తిని. అన్వయ అంటే గ్రహణ శక్తిని, ఇంద్రియ స్వరూపాన్ని, అస్మితను, మూడింటిని. ఇప్పుడు అన్వయ అంటే గ్రహణ శక్తిని, ఇంద్రియ స్వరూపాన్ని, అస్మితను, ఈ మూడింటిలో కూడా ప్రతిదాని మధ్య ఉన్న పరస్పర సంబంధంపై ధ్యానం చేయమంటున్నారు. దాన్నే అన్వయం అంటున్నారు. అన్వయం అంటే
ఆ మూడిటి యందు సంబంధం ఏదైతే ఉందో, గ్రహణము, స్వరూపము, అస్మిత ఉందో ఏదైతే ఉందో, ఆ మూడిటి యొక్క సంబంధాలపై అన్వయించమంటున్నారు. దాన్ని అన్వయం అంటున్నారు. అది అన్వయం అంటే. అర్థవత్వం, అర్థవత్వం అంటే ఆ పై మూడింటికి ఏదైతే చెప్పుకున్నామనో ఆ పై మూడింటికి ఉన్న సంబంధంపై ధ్యానం చేయగా గ్రహించిన దాన్ని సరైన ప్రయోజనం అర్థవంతమైనదని, ఆ అర్థవత్వమైన ప్రయోజనంతో ఇంద్రియజయం సాధించవచ్చని చెప్తున్నారు. ఓకే, ముందర గ్రహణం మీద చేయమన్నారు. అంటే గ్రహణం అంటే అన్ని ఇంద్రియాల మీద కలిపి సంయమం చేయమన్నారు. అవన్నీ చాలా అలా చేస్తూ ఉంటే అలా చేసేటప్పటికి నీకు ఆ గ్రహించే శక్తి కానీ వినే శక్తి కానీ అనుభవ ప్రక్రియ అనేది అర్థమవుతుంది. అలాగే ఆ శబ్దాన్ని ఎలా గ్రహిస్తుందో, ముక్కు వాసన ఎలా గ్రహిస్తుందో, ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ 10 రోజులు చేయమన్నారు. అది గ్రహణం. తర్వాత స్వరూపం అంటే దానిలో ఉన్న సూక్ష్మస్థితిని, ఆ ఇంద్రియాలలో ఉన్న సూక్ష్మ రూపం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ స్థితిపై ధ్యానం చేయమన్నారు. అది స్వరూపం అన్నారు. ఆ స్వరూపం అయిన తర్వాత అస్మిత అంటే నేను అంటే ఏంటి? నేను అనేది అన్నిటిపైన నేను అనుకుంటాం కాబట్టి అది మన అహంకారం అంటాం. దాన్ని ఏమవుద్ది? ఆ పంచేంద్రియాల్లో ఉన్న నేను, లేకపోతే మనస్సు అనే నేను, దానిపైన బుద్ధి అనే నేను, వీటన్నిటిపై కలిసి ఆ నేను అని, అది అహంకారం. అంటే అహంకారం అంటే అస్మిత అని అర్థం. సో ఆ అస్మితపై కూడా ధ్యానం చేయమన్నారు. ఈ మూడు గ్రహణము, స్వరూపము, అస్మిత కలిసి అన్వయ అంటే ఆ మూడిటి యొక్క సంబంధాన్ని, ఇంద్రియ స్వరూపాన్ని, గ్రహణ శక్తిని, అస్మితను, మూడిటిలో ఉన్న మధ్య సంబంధాన్ని, పరస్పర సంబంధానిపై ధ్యానం చేయమన్నారు. అప్పుడు దాన్ని ఏమన్నారు? అన్వయం అంటున్నారు. ఈ తర్వాత అర్థవత్వం అన్నారు. అర్థవత్వం అంటే ఏంటి? ఆ పై మూడింటి యొక్క సంబంధంపై ధ్యానం చేయగా, ఆ మూడింటి గ్రహణ, స్వరూప, అస్మితపై ధ్యానం చేయగా, ఆ సంబంధంపై ధ్యానం చేస్తే ఏమవుతుంది? గ్రహించిన దాన్ని సరైన ప్రయోజనము అర్థవంతమైనది అని. అంటే ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వాటి ప్రయోజనం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ప్రయోజనాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటావు. అర్థవంతమైనది. నువ్వు ఆ అర్థవంతమైన జీవితంతో, అర్థవంతమైన ప్రయోజనంతో ఆ ఇంద్రియాలపై జయం సాధిస్తావు. అంతేకాక ఆ ఇంద్రియాలతో నీవు సేవాధర్మములో, అంటే సేవాధర్మలు నిన్ను నువ్వు భగవత్స్వరూపమైన సృష్టికి అంకితం చేసుకోవడానికి అసలైన ప్రయోజనం అది. మనం వస్తామని మన ఈ యొక్క సంసారమేనే కాదు, మనం ఇందులోనే జీవించడం కాదు, ఈ శరీర ధర్మం తీసుకున్నందుకు కొంత లోక శ్రేయస్సు కోసం మనం పని చేయాలి. అది భగవత్ సృష్టి కోసం పనిచేస్తున్నామనే ఒక అర్థవత్తమైన ప్రయోజనంతో భావించి ఆ ప్రయోజనాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటున్నారు. అది అర్థవత్వము. అంటే మన జీవితానికి అర్థము పరమార్థం అంటాం కదా. సో ఈ విధంగా మనం ఇలా ధ్యానం చేసిన తర్వాత, దాని ప్రయోజనం ఏంటో తెలుసుకున్న తర్వాత, దాని అర్థం ఏంటో తెలుసుకున్న తర్వాత, ఆ అర్థాన్ని ఏం చేయాలి? విశ్వశ్రేయస్సుకి, లోక కళ్యాణానికి ఉపయోగించాలి, భగవత్ సృష్టి కోసమే సేవ చేయాలి అని ఆ సూత్రం యొక్క అర్థాన్ని ఇచ్చారు. ఇంకా మనం తీసుకెళ్తున్నారు. ఇంకా చక్కగా మన మనసుని అలా క్లియర్ చేస్తూ తీసుకెళ్తున్నారు మహర్షి గారు. విభూతి పాదములోని 49వ సూత్రానికి మనం ప్రవేశిస్తున్నాం. తతో మనోజవత్వం వికరణ భావ ప్రధాన జయచ్ఛ. తతః అంటే దాని వలన, మనోజవత్వం మనసుకున్న వేగం వచ్చుట, వికరణ భావ ఇంద్రియాలు అక్కరలేని భావన, ప్రధాన జయచ్ఛ సృష్టికి మూలమైన, ఇది అనమాట. అంటే సృష్టికి మూలమైన ప్రకృతిని జయించగలగటం. సూత్రార్థం ఏంటంటే, మనసు ఇంద్రియాలు సాధకునికి వశమైనప్పుడు మనోజవత్వం, వికరణ భావం, ప్రధాన జీవన సిద్ధులు లభిస్తాయి అని చెప్తున్నారు. మనోజవం మారుత తుల్యవేగం అని మనకు ఆంజనేయ స్వామి స్తోత్రంలో చదువుతాం కదండి. మనోజవం ఎలా ఉంటుందో, అది ఉన్నవాడు ఎలా ఉంటాడో, మనసు యొక్క వేగం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సూత్రములో. ఉదాహరణకి మేడమేంచి ఓ పిల్లాడు పడిపోతున్నాడు అనుకోండి. క్రిందన్న జనం ఏం చేస్తారు? ఆశ్చర్యంతో దిక్కుతో చూస్తూ ఉంటారు. కానీ మనోజవం కలిగిన వాడు అవసరమైన వేగంతో అక్కడికి వెళ్ళి చేతులు పట్టి ఆ పడుతున్న పిల్లవాడిని పట్టుకుంటాడు. అంత స్పీడ్గా వెళ్తాడు. మనోజవం కలిగిన వాడంటే అంత వేగంగా ఉంటుంది అతని మనస్సు. మనోజవం అది ఇంచుమించు మన ఆంజనేయ స్వామిని అదే కదా స్తుతిస్తూ ఉంటాం. మనోజవం మారుతి తుల్య వేగం అని అన్నాం కదా. ఆ మారుతికి ఎంత వేగం ఉందో అలాగా ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ఆ మనోజవం కలిగినాడు అవసరమైన వేగంతో అక్కడికి వెళ్ళి చేతులు పెట్టి ఆ పడుతున్న పిల్లవాడిని పట్టుకుంటాడు. దీన్ని ఏమంటారంటే ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్సెస్ అంటారు. అంటే ఆ సమయానికి అప్పటికప్పుడు ఆ యాక్షన్ జరుగుద్ది. అదేం ప్లాన్ ప్రకారం ఉండదు.
ఆ క్షణానికి ఆ పని రిఫ్లెక్స్ అవుద్ది తన లోపల నుంచి. అది ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్సెస్ అంటారు దాన్ని. కాబట్టి కొంతమందికి ఈ తీవ్రతరమైన స్పందన సబ్కాన్షియస్గా ఖచ్చితత్వ పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. అంటే అదే మనోజం అంటే. అది కొంతమందికి, అందరికీ ఉండదు. అలాంటి కొంతమందికి ఈ తీవ్రతరమైన స్పందన అంటే వెంటనే ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. ఆ మైండ్ ఆ ఖచ్చితత్వమైన పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది అనమాట ఆ యొక్క మైండ్, ఆ సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి మనోజవత్వం శరీరంలోని అంగాంగాన్ని అణువుని కదిలిస్తుంది. అంటే అంత యాక్షన్గా ఉంటుంది, రియాక్షన్ వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. రిఫ్లెక్షన్స్ అన్నారు కదా, సో అంత రియాక్షన్గా ఉంటుంది. అది మనోజవం మారుతు తుల్య వేగం అంటే అంత స్పీడ్గా వెంటనే ఆ క్షణానికి ఏం చేయాలో అది అంత వేగంగా వెళ్ళిపోతుంది మనస్సు. ఆ మనస్సు వెళ్ళినప్పుడు యాక్షన్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట అది. అట్లా ఆ పిల్లవాడిని పట్టుకోగలడు. వికరణ భావ అంటే ఇంద్రియాలు అక్కర్లేని భావమును మనస్సుతోనే ప్రేరణ ఇచ్చి పని చేయించడం అని అర్థం అనమాట. వికరణ భావ అంటే ఇక అప్పుడు మన లోపల భావనలు అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు, ఒక ప్రేరణ కలిగించి పని చేయించడం. దానికి ఏంటో చెప్తున్నారు. వికరణ భావ అంటే కరణములు, అంటే ఇంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు ఉన్నాయి కదండి. ఈ కరణములు అంటే ఇంద్రియాలు పనిచేసేవన్న, కరణములు అంటే పనిచేసేవి. ఇవన్నీ ఇంద్రియాలన్నింటినీ కరణములు అంటారు. ఇవి అక్కర్లేకుండానే, అంటే ఈ ఇంద్రియాలు ఏమి అక్కర్లేకుండానే ఉండే భావం అన్నమాట. ఈ ఇంద్రియాలతో పని లేకుండా ఉండే భావము వికరణ భావ అంటే. ఇంద్రియాలతో పని లేనటువంటి భావము కానీ అస్తిత్వం ఉంటుంది. అంటే ఆ పై ఉదాహరణలో మనం చెప్పుకున్నాం కదా, పై ఉదాహరణలో పిల్లవాడు పైనుంచి పడుతున్నప్పుడు అని చెప్పేసి అనుకున్నాం. పిల్లవాడి దూరంగా ఉండి చూసినప్పుడు, అంటే ఆ పిల్లవాడు పైనుంచి పడుతూ ఉంటే ఇది జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళలేనప్పుడు ఏం చెప్తారు, క్రింద దగ్గరలో ఎవరున్నారో, ఆ క్రింద దగ్గరలో ఎవరున్నారో వాడి మనసుకి చెయ్యి పెట్టి పిల్లవాడిని పట్టుకో అనే భావన ప్రవేశపెట్టగలరు. అప్పుడు ఆ క్రింద ఉన్నవాడు అప్రయత్నంగానే ఆ పిల్లవాడిని రక్షించగలడు. కనుక దీన్ని ఏమంటారంటే వికరణ భావ అంటారు. అంటే మన ఇంద్రియాలు అక్కర్లేకుండా పని చేయగలిగిన భావాన్ని కల్పించగలగటం. మనం ఇక్కడ ఏం పని చేయవసరం, కానీ మన భావాన్ని అక్కడ దగ్గరగా ఉన్న వ్యక్తిలోకి ప్రవేశింపచేయటం. ఆ ప్రేరణ కలిగించినప్పుడు ఆ ప్రేరణ వల్ల వాడికి తెలియకుండా ఆటోమేటిక్గా ఆ పని చేసేస్తాడు దగ్గరగా ఉన్నవాడు. ఇదండి వికరణ భావ అంటే. మనోజం అంటే అంతే స్పీడ్తో, అంటే ఆ లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఆ స్పందనకి అంత ఖచ్చితత్వమైన స్పందన కలిగినప్పుడు ఆ పిల్లవాడిని ఏ సమయంలో పడితే ఆ సమయంలో అంతే వేగంగా వెళ్ళి పట్టుకోగలిగింది. దాని గురించి చెప్పారు. ఏదండి మనోజవం అన్నదే. ఇక్కడ ఏం చెప్తున్నారు, వికరణ భావ అంటే మన ఇంద్రియాలు పనిచేయకుండానే మన భావన ద్వారా ఆ ప్రేరణ కలిగించి ఆ పిల్లవాడిని అక్కడ పట్టుకునే స్థితికి అక్కడ దగ్గరలో ఉన్నవాడు ఎవరు ఉన్నారో వాళ్ళల్లో ప్రవేశపెడతారు. అది వికరణ భావ అన్నారు. ప్రధాన జయచ్చ. ప్రధాన అంటే ఈ ప్రకృతిలోని పంచభూతములు, పంచేంద్రియాలు, త్రిగుణములని సత్వరజోతమో గుణములు ఇవన్నీ వచ్చాయి కదా ప్రకృతిలోంచి. ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి ఇవన్నీ. కానీ వీటన్నిటికీ మూలమైన ప్రకృతికి ఈ త్రిగుణాలు ఉండవు. వీటన్నిటికీ అవన్నీ ప్రకృతిలోనే వచ్చాయి. ఈ ప్రకృతి అంతా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మూల ప్రకృతి అంటే మూల చైతన్యం. ఆ మూల చైతన్యానికి ఈ త్రిగుణాలు అనేవి ఏమీ ఉండవు అని చెప్తున్నారు. అది ప్రధాన జయచ్చ. అంటే అలాగే ఎలా అయితే ఆ మూల ప్రకృతికి ఉండవో, అంటే ఎలా అయితే ఆ మూల ప్రకృతికి ఆ త్రిగుణాలు గుణాలు లేకుండా ఎలా ఉంటుందో, అలాగే తన శరీరంలో ఉన్న పరమాణువులకి అతీతమైన పరాప్రకృతిపై స్వామిత్వం వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పవిత్రమైన అపవిత్రమైన వస్తువులన్నీ ఆ మూల ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నాయి. ప్రపంచంలోని ఉన్న పవిత్రమైన అపవిత్రమైన వస్తువులన్నీ ఆ మూల ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నాయి. కాబట్టి పరాప్రకృతిపై స్వామిత్వం పొందడమే ప్రధాన జయచ్చ. ప్రధాన జయచ్చ అంటే ఆ మూల ప్రకృతిపై స్వాధీనం, వశత్వం పొందటం. కాబట్టి ప్రధాన చేయొచ్చు అంటే ఈ ప్రకృతిలోని పంచేంద్రియాలు, పంచభూతములు, త్రిగుణాలు ఇవన్నీ దేని నుండి వచ్చాయంటే మూలమైన ఆ మూల ప్రకృతి నుండే వచ్చాయి. ఆ మూల ప్రకృతికి ఎలాంటి గుణాలు లేవు సుమా. ఆ విధంగా మన శరీరంలోని అణువులు పరమాణువులకి అతీతమైన పరాప్రకృతిపై స్వామిత్వం వస్తుంది. అంటే ఆ గుణాతీత స్థితి అవుతుంది మన శరీరంలో ఉన్న పరమాణువులకి. అంటే ప్రపంచంలో ఉన్న పవిత్రమైనవి అపవిత్రమైనవి అన్నీ కూడా ఎందులోంచి ఉద్భవించినాయి, ఆ మూల ప్రకృతి నుండే ఉద్భవించినాయి.
కాబట్టి పరాప్రకృతిపై స్వామిత్వం పొందడమే ప్రధాన జయేచ్ఛ అనే ఉద్దేశం. ఇది ఈ యొక్క మనోజవం వికరణ భావ ప్రధాన జయేచ్ఛ అంటే ఈ సూత్రం యొక్క విశేషత ఇది అని మనకి తెలియజేశారు. విభూతి పాదములోని 50వ సూత్రం, సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్ఠతృత్వం సర్వజ్ఞాతృత్వంచ. సత్వ పురుష అన్యతాఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వంచ అని సూత్రం విడదీసారా చదువుకోవచ్చు. సత్వ అంటే సత్వము, పురుష అంటే పురుషుడు, అన్యత అంటే వేరువేరుతనము, ఖ్యాతి మాత్రస్య అంటే నామమాత్రంగా మిగులును, సర్వభావ అంటే సర్వభావములకు, అధిష్టాతృత్వం అంటే అధిష్టాత యగును, సర్వజ్ఞాతృత్వంచ అన్నీ తెలిసిన లక్షణాలు కలిగి ఉంటాడు. సూత్రం యొక్క అర్థం ఏమిటంటే సత్వము పురుషుడు ఈ రెంటికి మాత్రం సంబంధించిన విషయ జ్ఞానం మిగిలి మిగతా అంతా శూన్యమైపోతుంది. సత్వము పురుషుడికి సంబంధించిన జ్ఞానము మాత్రమే మిగిలి మిగతాదంతా శూన్యమైనప్పుడు యోగికి సర్వజ్ఞ భావము మిగులుతుంది, లేకపోతే సర్వజ్ఞ భావములో ఉంటాడు అని చెప్తున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది అన్ని సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం, ఇది కూడాను చాలా ల్యాండ్ మార్క్ లాంటిది అనమాట ఈ సూత్రం కూడా. సత్వము పురుషుడు అనేవి ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి మనం చెప్పుకున్నాం. సత్వము పురుషుడు అని ఒక సూత్రంలో చెప్పుకున్నాం. బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియార్థములు, శరీరమునందు సప్తధాతువులు ఉన్నవాడు ఏమనుకున్నాం, గతంలో చెప్పుకున్నాం, వాడిని క్షర పురుషుడు అనుకున్నాం. బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియార్థములు, శరీరము, ఈ సప్తధాతువులు శరీరమునందు ఉన్నవాడిని క్షర పురుషుడు అని మనం తెలుసుకున్నాం. దానిపైన ఉన్నది క్షరము లేని అక్షర పురుషుడు అని తెలుసుకున్నాం. అదే ఆత్మసత్యము, ఆత్మము లేదా సత్వము అని తెలుసుకున్నాము. అలాగే దానిపైన ఉన్నది ఈశ్వరుడు లేక పరమాత్మ అంటే పరమపురుషుడు అని చెప్పి తెలుసుకున్నాం ఒక సూత్రంలో. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పరమపురుషుడు, ఈ మూడు గురించి పురుష ఖ్యాతి దానిలో తెలుసుకున్నాం ఆ సూత్రంలో. అదే ఇక్కడ చెప్తూ సత్వం అంటే ఈ ఈశ్వరత్వంలో క్రమక్రమంగా పరిశుద్ధి అయ్యి పవిత్రం అవుతుంది. ఈ సత్వం అంటే ఈ జీవుడు ఆ ఈశ్వరతత్వంలో క్రమక్రమంగా పరిశుద్ధం. ఇన్ని తెలుసుకుంటున్నాం కదండి, ఇంత సాధన చేస్తున్నాం కదా, ఆటోమేటిక్గా మరి ఏమవుతుంది, మరి నెమ్మదిగా చిత్తశుద్ధితో ఇవన్నీ ఆచరించిన వాడికి ఏం జరుగుతుంది, క్రమంగా మనకు పరిశుద్ధి అవుతున్నాం, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది మన బాడీ, మైండ్, అన్ని ఇంద్రియాలు అన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోతున్నాయి, శుద్ధి అయిపోతున్నాయి, పరమశుద్ధి అవుతున్నాయి, పరమ పవిత్రం అవుతుంది. అంటే ఆత్మకు ఏం జరుగుతుంది, ఆవరణలన్నీ తొలగిపోతున్నాయి. ఎప్పుడైతే ఆ ఈశ్వరతత్వంలో క్రమంగా ఉంటున్నామో, సాధన చేసుకుంటూ వస్తున్నామో, ఆ క్రమంగా ఏమవుతుంది, పరిశుద్ధమైపోయి పవిత్రం అయిపోతున్నాయి. అంటే ఆత్మకు ఆవరణలన్నీ తొలగిపోతున్నాయి. అంటే శరీరం, ఇంద్రియాలు, ధాతువులు, వీటి మలినములు, కల్మషములు, స్థూల సూక్ష్మ మలినములు లాంటివి కూడా లేకుండా పోతున్నాయి. అప్పుడు సత్వం అనేది పరిశుద్ధమై అద్దంలాగా తయారవుతుంది. అంటే అప్పుడు ఏం చేస్తాడు, ఆత్మవత్తు జీవించగలుగుతాడు వాడు. అలాంటి సాధన సంపాదించినప్పుడు ఆత్మతోనే సాధించగలడు. తన యందు తాను జీవించడం ప్రారంభించినప్పుడు సత్వము పురుషుడు అన్యత వేరువేరుగా ఉండటం ఆగిపోతుంది. పురుష ఖ్యాతి అని అన్నారు కదా, ఖ్యాతి అంటే పేరు. సత్వము పురుషుడు రెంటికి భేదం నశించే స్థితి వస్తుందని సాధనలో చెప్పుకున్నాం కదండి. ధ్యాన సాధన చేసినప్పుడు సత్వము పురుషుడు రెంటికి భేదం నశించి ఒక్కటే అవుతుంది. ఇక అంటే దేహము, సూక్ష్మదేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి అనుకోవటమే కానీ ఆత్మకి పరమాత్మకి భేదం నశిస్తుంది. అన్నీ ఉంటాయి, అన్ని ఇంద్రియాలు ఉంటాయి, అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ రెండు కలిసిపోయినాయి. సత్వము పురుషుడు భేదం నశించిపోయింది, రెండు ఒకటే అయిపోయినాయి. అలా ఉండటం వల్ల ఆత్మవత్తు జీవిస్తున్నాడు కదా, ఆత్మవత్తు జీవించగలుగుతున్నాడు. ఆ సత్వము పురుషుడు వేరువేరుగా లేవు కాబట్టి ఆ స్థితిలో ఉండగలుగుతున్నాడు. అప్పుడు కూడా ఇంద్రియాలు ఉంటాయి అన్నీ, కానీ ఆ ఇంద్రియాలు ఉన్నాయి అనుకోవటమే కానీ వేరే ఏ ఇబ్బంది ఉండదు. ఆత్మకి పరమాత్మకి భేదం నశిస్తుంది కాబట్టి ఆత్మ పరమాత్మగా ఉండటం మొదలెడుతుంది. అట్లాంటి వాడిని సత్వపురుషాన్యత ఖ్యాతి మాత్రస్య అంటారు. ఎవరినండి, ఆ సత్వపురుషములు ఏకమైన వాడిని, ఆ ఏకస్థితిలో ఉన్నవాడిని, ఇంద్రియాలన్నీ ఉన్నా కూడా ఏ మాత్రం వాటితో లొంగకోకుండా జయించిన వాడిని, ఆ పరమాత్మకి తానికి భేదం లేదని ఎవరైతే భావిస్తున్నారో
అలా ఆ స్థితిలో ఉన్నవాడిని పరమాత్మగా ఉండటం అనేది మొదలెడతాడు. అట్లాంటి వాడిని ఏమన్నారు, సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య అంటారు. సత్వమునకు పురుషునకు అన్యత పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ ఇంక వేరే ఏది ఉండదు. సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య అంటే ఏంటో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. మరి సమయం మించిపోయింది కాబట్టి రేపటి ఎపిసోడ్లో మనం దీని గురించి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం మిత్రులారా. ఇది ఒక చాలా ల్యాండ్ మార్కు సూత్రము. దీని గురించి కొంచెం లోతుగా చక్కగా అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు మిత్రులారా. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్ 8-2-603/1/3, థర్డ్ ఫ్లోర్, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676 126, 9398676 126.